ఇక ఇది తెలంగాణ 6 గ్యారంటీలే అమలు చేస్తాం. మరి మిగతా మిగతా ఈ 413 గ్యారంటీలు మీ తాతలు అమలు చేస్తారా? జగ్గారెడ్డి గారు 6 గ్యారంటీలే అమలు చేస్తామంటే మరి ఇందులో ఉన్న హైదరాబాద్ డిక్లరేషన్ కావచ్చు, వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కావచ్చు, చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, అదే విధంగా విద్యారంగం డిక్లరేషన్ కావచ్చు, నీటిపారుదల డిక్లరేషన్ కావచ్చు, ఇన్ని డిక్లరేషన్లు ఉన్నాయి. ఇవి విడిచిపెట్టాట 6 గ్యారంటీలు అమలు చేస్తాం. 6 గ్యారంటీలలో ఏమున్నాయి? 13 అంశాలు ఉన్నాయి. కాబట్టి గవ్వే ఇస్తాము అంటాను. ఈ చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏం చెప్పిండ్రు? జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ 18% పెంపు చేస్తామని ఇచ్చిండ్రు. ఇది గంగల కలిపినట్టేనా? ఇక ఎస్సీల జనాభా ప్రకారం 18% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఏబిసిడి వర్గీకరణ అమలుకై గట్టి చర్యలు అన్నారు. ఏది? ఎస్సీల ఏబిసిడి మాదిగ రిజర్వేషన్ ఉన్నది కదా, ఏబిసిడి వర్గీకరణ, దానికోసము చేస్తామన్నారు. మరి 6 గ్యారంటీలు చూపించి ఆగం చేద్దామని చూస్తాలా ఏంది జగ్గారెడ్డి గారు? ఇది నడవది ముచ్చట. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి మీ కథ, చెప్తా. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే తాము చెప్పింది 6 గ్యారంటీలు మాత్రమే అన్నారు. మిగతా 420 హామీలతో తమకు సంబంధం లేదన్నారు. 6 గ్యారంటీలు మాత్రమే అమలు చేస్తామని సోనియా గాంధీ కూడా అదే మాట చెప్పారన్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఓకే, సరే, నీ మాటకే వద్దాం. సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాత్రమే చెప్పిండ్రు అంటాను. మరి సోనియా గాంధీకి తెలియకుండానే ఈ బుక్ ప్రిపేర్ చేసుకొచ్చిండ్రు దొంగలారా. ఇప్పుడు మిమ్మల్ని 420 అనకపోతే ఏమనాలి? ఈ బుక్ ఎవరు ప్రిపేర్ చేసుకొచ్చిండ్రు? ఇలా పేర్లు ఉన్నాయి. ఏది? దీనికి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దీనికి చైర్మన్ ఈ మేనిఫెస్టోకి. అదే విధంగా ఇప్పుడున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు దీనికి వైస్ చైర్మన్. ఇప్పుడున్న దామోదర రాజనరసింహ గారు మంత్రి గారు ఇప్పుడు దీనికి మెంబర్. ఇట్లా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచిండ్రు. మరి సోనియా గాంధీ 6 గ్యారంటీలు అన్నప్పుడు మీరెందుకు ఈ బుక్ తయారు చేసిండ్రు? అంటే మీరు దొంగలే కదా. వాస్తవంగా మీరు 420లే. మిమ్మల్ని అనడంలో తప్పేం లేదు. బుక్ తయారు చేసిండ్రు, నమ్మిచ్చిండ్రు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీల్లో ఈ 2 లక్షల రుణమాఫీ లేదురా బాబులారా, ప్రజల్లారా. ఇగో ఈ దొంగలు చెప్తున్నాయి. ఎందుకు నమ్మిస్తానంటే ఈ దొంగలు ఈ 6 గ్యారంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అని ఉన్నది. ఇది లేదన్నట్టుగా ఇది ఇయ్యరు. అయిపోయింది. రైతు రుణమాఫీ లేదు, అర్థమైపోయింది క్లియర్ గా. ఇంకేమున్నది? భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. అది కూడా కథ ఆగం పట్టించిండు. వీళ్ళు దొంగలు దొంగలు దొంగలు. ఇంకోటి ఇది ఉన్నది కదా, చేవల్ల డిక్లరేషన్ దగ్గర అంబేద్కర్ అభయాస్తం. ఏంటిది? ఇది దళిత బంధుకు సంబంధించింది. అంబేద్కర్ అభయాస్తంలో ఏం చెప్పిండ్రు? 12 లక్షల ఆర్థిక సాయం అన్నారు. కేసీఆర్ దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు ఈ దొంగలు. ఇప్పుడు ఏమంటాడు? మా తల్లి మా సోనియమ్మ 6 గ్యారంటీలే అన్నది, మేము 6 గ్యారంటీలే ఇస్తాము, మేము ఈ బుక్ తయారు చేసుకురాలే. మరి ఏ దొంగ తయారు చేసుకొచ్చింది బుక్? ఏ దొంగ తయారు చేసుకొచ్చింది బుక్? ఏ 420 గాళ్ళు తయారు చేసుకొచ్చింది బుక్? మొత్తం 42 పేజీలతో ఉన్న ఈ బుక్ని ఏ దొంగ ఏ 420 తయారు చేసుకొచ్చి ప్రజల ముందట నిలబడి వరంగల్ డిక్లరేషన్ అని, ఖమ్మం డిక్లరేషన్ అని, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని మమ్మల్ని నమ్మించి మా ఓట్లను కొల్లగొట్టిండ్రు. జగ్గారెడ్డి 6 గ్యారంటీలా? కసరేటట్టు తొక్కుతారు ప్రజలు. ఏమనుకుంటారో మీరు? ఎవరిని నమ్మిద్దామని, ఎవరిని బెదిరిద్దామని. ఇంకేమంటాడు? బెదిరియబోతాను నేను, చూపెడతా.